హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనలో చాలామందికి మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, కానీ అవి సులభంగా సమాధానం అవుతాయి. కానీ మరికొన్ని ప్రశ్నలు మాత్రం మెదడులో ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. అవి సమాధానం లేకుండా ఉంటాయి. అదేవిధంగా శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని ఒక ప్రశ్న ఉంది. అదే మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకు ఈ ప్రశ్న ఇంకా అజ్ఞాతంగా ఉన్నాయి? ఈ ప్రశ్నకు వెనక దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? మనకు తెలిసిన విషయాలు మాత్రమేనా, లేక తెలియని విషయం ఏదైనా ఉందా? ఇలా ఎంతో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మరణం తర్వాత ఏం జరుగుతుంది? మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో అనేది చాలా పెద్ద ప్రశ్న. దీనికి హిందూ పురాణం మరియు శాస్త్రం రెండు వివిధ కోణాల నుంచి వివరిస్తాను. ముందుగా మన సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. విజ్ఞానం అంటే సైన్స్ ప్రకారం మరణం తర్వాత ఏం జరుగుతుందో వివరంగా చూడాలంటే మన శరీరం మరియు మెదడు పనిచేయడం ఎలా ఆగిపోతుందో అర్థం చేసుకోవాలి. మరణం అంటే శరీరంలో శ్వాస, గుండె మరియు మెదడు కార్యకలాపాలను పూర్తిగా నిలిచివేయకపోవడం. మరణం తర్వాత శరీరంలో వివిధ ప్రక్రియల ద్వారా డీకంపోజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, క్లినికల్ డెత్ అంటే గుండె ఆగిపోవడం, శ్వాస నిలిచిపోవడం వంటి. సాధారణంగా ఇది మొదటి దశ. ఈ సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్ల కొన్ని నిమిషాల్లోనే మెదడు మరణం సంభవిస్తుంది. సెకండ్ వన్, బయాలజికల్ డెత్ అంటే కొన్ని నిమిషాల తర్వాత మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. మెదడు మరణం అంటే శరీరంలో అన్ని చర్యలు నిలిచిపోవడం. థర్డ్ వన్, ప్రయోగర్ మోర్టిస్ అంటే మరణం తర్వాత 2 నుంచి 4 గంటలకే కండరాలు గట్టిపడడం ప్రారంభిస్తుంది. రైగర్ మాస్టిస్ అంటే కండరాలు కఠినంగా మారటం. ఇది 24 నుంచి 48 గంటల మధ్య క్రమంలో జరుగుతుంది. నెక్స్ట్, డీకంపోజిషన్. ఇదే మనం మరణించిన తర్వాత చివరి స్టెప్. అంటే మరణం తర్వాత కొన్ని రోజులకే శరీరం డీకంపోజ్ అవడం ప్రారంభమవుతుంది. శరీరంలో బ్యాక్టీరియాని, ఫంగస్ శరీరాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇప్పుడు మనం మనిషి చనిపోయేటప్పుడు అనుభవించే స్థితిని చూద్దాం. కొందరు వ్యక్తులు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభవించినట్లు చెబుతారు. ఈ సమయంలో వారు ప్రకాశంగా లేదా టెర్మినల్ లైట్ వంటి అనుభవాలను చూడవచ్చు. కానీ ఈ అనుభవాలు మెదడులో రసాయన మార్పుల వల్ల కలిగే భ్రాంతి, భ్రమేనని విజ్ఞానం అంటుంది. సైన్స్ దృష్టిలో ఆత్మ లేదు. అంటే విజ్ఞానం పరంగా ఆత్మ లేదా జీవాత్మ వంటి పునర్జన్మలు, స్వర్గం లేదా నరకం అనేవి నిరూపించలేదని చెబుతాయి. శరీరం మృతి చెందిన తర్వాత అందులోని ఎనర్జీ ప్రకృతిలో కలిసిపోతుంది అనే సిద్ధాంతం ఉంది. మొత్తం మీద సైన్స్ దృష్టిలో మరణం అనేది శరీర కార్యకలాపాలు ఆగిపోవడం మాత్రమే. అయితే ఇప్పుడు మన పురాణాల ప్రకారం మరణం గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం మానవుడి మరణం తర్వాత అతని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి తన కర్మ ఫలితాలను అనుభవించేందుకు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇది పురాణాలలో వివిధ విధాలుగా వర్ణించబడింది. కొంతమందికి ఇది భయానకంగా అనిపించవచ్చు, కానీ భక్తి మరియు పుణ్యకార్యాలు చేసేవారికి స్వర్గప్రాప్తి అందించే భావించబడుతుంది. అందులో ఫస్ట్ వన్, మరణ సమయం. అంటే మనిషి మరణించాక ఆత్మ తన పునర్జన్మ కర్మఫలాలను అనుభవించేందుకు శరీరాన్ని విడిచిపెడుతుంది. మరణ సమయంలో యమదూతలు వస్తారు. ప్రాణపణవాయువు అనే శక్తి శరీరం నుంచి బయటకు తీసుకెళ్తుంది. తరువాత ఆత్మ యమపురికి ప్రయాణమవుతుంది. హిందూ పురాణ ప్రకారం మరణించిన తర్వాత ఆత్మ యమదూతలు యమపురికి తీసుకెళ్తారు. ఈ ప్రయాణం 13 రోజుల పాటు కొనసాగుతుందని విశ్వసిస్తారు. ఈ 13 రోజుల మధ్యలో ఆత్మకు పిండ ప్రదానం, శ్రద్ధ కర్మలు చేసినట్లయితే ఆత్మకి తృప్తి లభిస్తుంది. తర్వాత చిత్రగుప్తుని పూజ. అంటే యమపురిలో ఆత్మను చిత్రగుప్తుడు ఆత్మ యొక్క పూర్వజన్మలో చేసిన సకల పాపపుణ్యాలు లెక్క చేస్తాడు. ఆ లెక్కల ఆధారంగా ఆత్మను స్వర్గం లేదా నరకంలోకి పంపిస్తారు. ఇక్కడ మనం స్వర్గం అలాగే నరకం గురించి తెలుసుకుందాం. పుణ్యకర్మలతో జీవించే వారికి స్వర్గలోకంలో సుఖాలు లభిస్తాయి. పాపకార్యాలు చేసేవారికి నరకంలో శిక్షలు అనుభవిస్తారు. నరకంలో 28 రకాల నరకాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నరకానికి ప్రత్యేక శిక్షలు ఉంటాయి. అవి వారు చేసిన పాపాలపై ఆధారపడి ఉంటుంది. ఈ శిక్షలు అలాగే స్వర్గం అనుభవించిన తర్వాత పునర్జన్మ అంటే శిక్షల అనంతరం లేదా పుణ్యాలను అనుభవించిన తర్వాత ఆత్మకు మళ్ళీ జన్మ కల్పిస్తారు. ఇది పునర్జన్మ అంటారు. ఆత్మ తన పునర్జన్మ కర్మలను అనుసరించి కొత్త శరీరాన్ని పొందుతుంది. తరువాత మోక్షం అంటే మనిషి జీవితంలో సంపూర్ణ భక్తి, పుణ్యకర్మలు, దానం ద్వారా మోక్షాన్ని పొందితే ఆత్మకు పునర్జన్మ చక్రం నుంచి విడిపిస్తారు. మోక్షం పొందిన ఆత్మ
శాశ్వతంగా పరమాత్మతో కలిసిపోతుంది. దీనినే సాయుజ్యం అని అంటారు. ఇప్పుడు మనం మరణాంతర కార్యాలు అంటే హిందూ సాంప్రదాయాల్లో మరణం అనంతరం పితృతర్పణం, పిండ ప్రదానం వంటి క్రియలు ముఖ్యమైనవి. వీటి వల్ల ఆత్మకు శాంతి కలుగుతుందని పురాణాల్లో ఉంది. ముఖ్యంగా హిందూ పురాణాలు చెబుతున్న ఈ విషయాలు మనసుకు ధైర్యం, భక్తిభావన కలిగించడానికే కానీ భయపెట్టడానికి కాదు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. అలాగే మరణం తర్వాత ఏం జరుగుతుందో మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.